హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు బిఎల్డిసి ఫ్యాన్స్ అందరూ వినే ఉంటారు. చాలా కరెంట్ బిల్ తక్కువ వస్తుంది అండ్ అలాగే ఎనర్జీ ఎఫిషియెంట్, రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా చాలా విషయాలు అయితే మీకు బిఎల్డిసి ఫ్యాన్స్ గురించి అయితే ఆల్రెడీ తెలుసు. అండ్ అలాగే అందరూ బిఎల్డిసి ఫ్యాన్స్ కొనుక్కోండి, కరెంట్ బిల్ వరకు చాలా వరకు సేవ్ అవుతుందని చెప్పి మీరు చాలా వినుంటారు. చాలా మంది యూజ్ చేస్తా కూడా ఈ బిఎల్డిసి ఫ్యాన్స్ అయితే ఉంటారు. సో బిఎల్డిసి ఫ్యాన్స్లో మెయిన్గా మనకు ఏముంటుంది లోపల, ఇప్పుడు అయితే టియర్ డౌన్ అయితే చేయబోతున్నాం మనం బిఎల్డిసి ఫ్యాన్ అనేది. సో లోపల ఏం కాంపోనెంట్స్ ఉంటాయి, ఎలా వర్క్ అవుతుంది, అసలు దీని ప్రిన్సిపల్ ఏంది, అసలు కంప్లైంట్ వస్తే ఏం కంప్లైంట్స్ వస్తాయి, టోటల్గా మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేద్దాం. సో వీడియోస్ పెట్టి చాలా డేస్ అయింది నేను పెట్టి. సో రెగ్యులర్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి వీడియోస్ అయితే డిలే అవుతాయి. మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. సో మీకు నచ్చినా నచ్చకపోయినా కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి చివరి వరకు వీడియోని చూడండి. సో ఇంకా నోటిఫికేషన్స్ వరకు వచ్చిండవు. సో నోటిఫికేషన్ రాకపోయినా మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే ఛానల్ అనేది గ్రో అయిపోతుంది. సో మీరు ఆటోమేటిక్గా మీకు అన్ని నోటిఫికేషన్స్ అయితే తర్వాత అయితే వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిఎల్డిసి ఫ్యాన్ని మనం టోటల్గా అన్బాక్సింగ్ చేసి టోటల్గా మనం టియర్ డౌన్ అయితే చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే సో ఇప్పుడు మన దగ్గర ఉంది బిఎల్డిసి ఫ్యాన్. ఇది వచ్చేసి క్రాంప్టన్ ఫ్యాన్ ఇది. సో దీని అయితే మనం అయితే టియర్ డౌన్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టెర్మినల్స్ అనేవి. సో మీకు ఇక్కడ ఈ కెమెరాలో అయితే చూపిస్తా. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టెర్మినల్స్ అనేవి. ఇక్కడ మీకు ఇన్పుట్ అవుట్పుట్ అని చెప్పి ఇక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ మనం ఇన్పుట్ అవుట్పుట్ అయితే సప్లై ఇవ్వాలి, మెయిన్ సప్లై. సో డైరెక్ట్గా ఈ రెడ్ వైట్ బ్లాక్ ఉంది కదా, ఈ కలర్స్ వైర్స్ డైరెక్ట్ లోపల అయితే కనెక్ట్ అయితే అయి ఉంటాయి. సో టోటల్గా మనం అయితే రిమూవ్ చేసేద్దాం. వైర్స్ అన్ని రిమూవ్ చేశాక మీకు అర్థమైతే అవుతుంది. సో ఏది లోపలికి పోతుంది ఏది అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ అయితే చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో మీకు ఆర్ వైబ్లు ఉంది కదా. సో ఇది వచ్చేసి మీకు టెర్మినల్స్ అనేవి. సో దీంట్లో నుంచి మనకు ఈ డివైస్కి అయితే లోపల వైండింగ్ అయితే కనెక్ట్ అయితే అయి ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఇవి వైండింగ్ వైర్స్ అని చెప్పుకోవచ్చు. లోపల ఉన్న వైండింగ్ వైర్స్ ఇవి. సో చూస్తున్నారు కదా, షాప్లో నుంచి బయటకు వచ్చే వైండింగ్ వైర్స్. ఇక్కడ వచ్చేసి మీకు మ్యాగ్నెట్ కానీ కాయిల్ కానీ ఇక్కడైతే మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ చేశాక మీకు టోటల్గా అయితే అర్థం అవుతుంది ఏం చెప్తున్నానని చెప్పి. సో మొత్తం రిమూవ్ చేశాక మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. పవర్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పి మీకైతే క్లారిటీ అయితే వీడైతే ఇవ్వకపోతున్నాం. సో మనం ఈ షాఫ్ట్ది ఈ డివైస్ ఇది ఉంది కదా ఎస్ఎంపిఎస్ అనేది, ఎస్ఎంపిఎస్ రిమూవ్ చేయాలంటే ఈ వైర్స్ అనేవి అడ్డం వస్తాయి. సో దీన్ని మనం ఇలా లోపలికి పెట్టాక ఇదైతే మనకైతే రిమూవ్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు ఎస్ఎంపిఎస్ లాగా. సో ఏ డివైస్ కన్నా డీసీ వర్క్ అవ్వాలని చెప్పి అనుకుంటే ఏసీ నుంచి ఇది ఎస్ఎంపిఎస్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా మనకైతే కావాల్సిందే. సో డీసీ వర్క్ చేయాలనుకుంటే ఈ ఎస్ఎంపిఎస్ అనేది ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది. అండ్ అలాగే దీంట్లో మీరు రిమోట్ కంట్రోల్ అవుతూ ఉంటుంది కదా, రిమోట్ ఆపరేట్ చేసేది. సో రిమోట్ కూడా మీకు దీంట్లోనే ఆపరేట్ అయితే అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఓపెన్ చేసి మీకైతే చూపిస్తా లోపల ఏమేమి కాంపోనెంట్స్ వస్తున్నాయి అని చెప్పి. తర్వాత మీకు ఈ వైండింగ్ అయితే మీకైతే చూపిస్తా. సో దీని పక్కన పెట్టేసి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమొస్తున్నాయని చెప్పి మీకు క్లియర్ కట్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. మీకు కొంత నాలెడ్జ్ అయితే నేనైతే ఇవ్వడానికైతే ట్రై చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా స్క్రూస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఒక 2 స్క్రూస్ ఉంటాయి. ఇది షాఫ్ట్ కనెక్ట్ అయ్యేది. సో దీన్ని తీసేసామంటే మనం ఆటోమేటిక్గా మనకు ఈ టెర్మినల్స్ కూడా అయితే రిమూవ్ చేద్దాం. ఫేస్ నోటర్లు లోపలికి పోయేదానికి ఇన్పుట్ కనెక్టర్స్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇంకా స్క్రూస్ అయితే ఉంటాయి. సో మిషన్తో అయితే తీద్దాం. ఫ్రెండ్స్ ఓపెన్ అయితే చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా ఎస్ఎంపిఎస్ బోర్డ్ అనేది మీకు అయితే ఇలా అయితే కనిపిస్తుంది. సో దీంట్లో కాంపోనెంట్స్ అయితే ఉంటాయి, కెపాసిటర్స్ అని చెప్పి. సో అండ్ అలాగే మీకు రిమోట్తో ఆపరేట్ చేసేదానికి కంట్రోల్ అయితే ఉంటుంది కదా. సో యాంటీనా మీరు చూసుకోండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు యాంటీనా. సో బ్లాక్ కలర్లో ఇదే మీకు యాంటీనా లాగా అయితే వర్క్ అవుతుంది. సో ఇదే మీకు రిమోట్ నుంచి సిగ్నల్ తీసుకొని ఈ చిప్ ద్వారా మీకు బోర్డుకి అయితే సప్లై అయితే చేస్తుంది. సో అండ్ అలాగే దీంట్లో స్పీకర్ కూడా పక్కన చూస్తున్నారు కదా, ఇది వచ్చే స్పీకర్ మీకు రిమోట్ ఆపరేట్ చేసినప్పుడు స్పీడ్ కంట్రోల్ అవుతుందా లేదా అని చెప్పి ఇక్కడ మీకు ఈ మైక్ ద్వారా మీకు అయితే సౌండ్ అయితే వస్తుంది కీక్ అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ 2 కెపాసిటర్స్ అయితే రావడం జరిగింది. సో 35 మీకు వాట్తో కెపాసిటర్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఐసీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు మెయిన్ ఐసీ ప్రాసెసర్ కూడా ప్రోగ్రామింగ్ ఐసీ లాగా అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో టోటల్గా ఈ ఐసీస్ అన్ని మీకు
వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఈ బోర్డ్స్ అనేటివి మెయిన్గా మీకు బిఎల్డిసి ఫ్యాన్స్లో పోవడం ఏదైనా ఉందంటే ఈ బోర్డ్సే పోతూ ఉంటాయి. ఈ బోర్డ్స్లో ఏదైనా కాలిపోవడం లేదా ఐసీ చిప్ ఎగిరిపోవడం, కెపాసిటర్ పోవడం, ఇలాంటివన్నీ ఇష్యూస్ అయితే మీకైతే దీంట్లో అయితే రావడం జరుగుతుంది. సో ఎక్కువ ఇష్యూస్ అయితే ఏముండవు. సో బోర్డ్ అనేది చాలా బాగా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది వీళ్ళు. సో అసెంబ్లింగ్ కానివ్వండి, ట్రాన్సిస్టర్స్, రెజిస్టర్స్ అన్నిటికీ కరెక్ట్గా మీకు క్వాలిటీగా ఉంది. బోర్డ్ అనేది ఎటువంటి చీప్ క్వాలిటీ లాగా అయితే మీకైతే అనిపించదు. చాలా పర్ఫెక్ట్ క్వాలిటీతో మీకైతే ఈ బోర్డ్ అనేది బిల్డ్ చేశారు. చాలా ప్రీమియంగా ఉంది. సో బోర్డ్ అసెంబ్లీ కూడా ఎటువంటి కంప్లైంట్స్ అనేటివి ఎక్కువ అయితే రావడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. సో చూస్తున్నారు కదా, మొత్తం మీకు బోర్డ్ అయితే ఇక్కడ ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఎస్ఎంపిఎస్ బోర్డ్ అనేది. మీరు సప్లై ఇవ్వడం ఇక్కడ మీకు ఏసీ సప్లై ఇక్కడ ఇస్తే, సో దీని నుంచి మీకు కన్వర్ట్ అయ్యి డీసీ కన్వర్ట్ అయ్యి డీసీ నుంచి ఇది వైండింగ్కి పంపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మీకు రిమోట్కి కంట్రోల్ చిప్ అయితే ఉంది. సో దీని ద్వారా మీరు రిమోట్ అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బోర్డ్స్ అనేవి ఒకవేళ పోతే రెడీమేడ్గా కూడా మీకైతే దొరుకుతాయి. సో తెచ్చి కూడా మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూ లేకుండా మీరు బోర్డ్స్ కూడా ఈజీగా రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఈ కంపెనీనే కాదు, ఏ కంపెనీ బోర్డ్స్ వేసినా మనకు సేమ్ ప్రిన్సిపల్, సేమ్ అన్నీ ఒకేలాగైతే వర్క్ అవుతాయి. యూనివర్సల్ బోర్డ్స్ కూడా మీరైతే వేసుకోవచ్చు. సో దీని పక్కన పెట్టేసి మెయిన్ వైండింగ్ ఇంకా ఈ ఫ్యాన్ లోపల ఏముందో కూడా మనమైతే ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్ అనేది మనం ఓపెన్ చేద్దాం. సో మీకు ఇప్పుడు నార్మల్ ఫ్యాన్లా ఎలా ఉంటుందో అలానే మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. సో అదొకటే మీకు చిప్ ఎస్ఎంపిఎస్ ఉండడం వల్ల మీకు ఇది బిఎల్డిసి ఫ్యాన్ అయితే అవుతుంది. లోపల వచ్చేసి మీకు డీసీ మోటార్ ఎలా ఉంటుందో అలా అయితే మీకైతే ఉండడం అయితే జరుగుతుంది. డీసీ మోటార్ ఎలా పనిచేస్తుందో సేమ్ అలానే ఇది కూడా మీకైతే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో పెట్టడం మీకైతే ఓపెన్ అయితే అవడం జరిగింది. సో ఇక్కడ మీకు దీన్ని కూడా అయితే రిమూవ్ చేసి అయితే మీకు అయితే చూపిస్తా. సో ఇక్కడ చూసుకోండి, మీకు ఇది వచ్చేసి మీకు మెయిన్ వైండింగ్. సో ఇదే మీకు రొటేట్ అయ్యేది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు కవర్స్ అయితే ఉంటాయి. సో పై బేరింగ్, కింద బేరింగ్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. ఇది వచ్చేసి పై కవర్ బేరింగ్, చాలా ఫ్రీగా అయితే మీకైతే బేరింగ్ అయితే ఉంటుంది. కవర్ అనేది ఇది, సో టాప్ కవర్ చాలా క్వాలిటీగా అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. ఇది వచ్చేసి కింద బేరింగ్, బాల్ బేరింగ్. సో దీనివల్ల మీకు ఫ్రీగా రొటేట్ అవుతుంది. ఎప్పుడన్నా సౌండ్ వస్తే ఈ బేరింగ్స్ మార్చుకుంటే మీకైతే సరిపోతుంది. సో సేమ్ బేరింగ్సే మీకు నార్మల్ ఫ్యాన్స్లో కూడా అయితే చూడడానికి ఉంటాయి. దీంట్లో కూడా సేమ్ బేరింగ్సే యూజ్ అయితే చేయడం జరిగింది. సో ఇది మెయిన్గా మీకు వైండింగ్ అయితే. సో చూస్తున్నారు కదా కాయిల్ అనేది. సో ఇది వచ్చేసి మీకు పర్మనెంట్ మ్యాగ్నెట్ ఇది. సో ఇది చూస్తున్నారు కదా, మ్యాగ్నెట్ స్లాట్స్గా ఉంది. ఇవన్నీ మీకు మ్యాగ్నెట్స్. సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఫిక్స్డ్గా అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం సప్లై ఇస్తామో నార్త్ పోల్స్, సౌత్ పోల్స్ అని చెప్పి ఉంటాయి కదా, సేమ్ ప్రిన్సిపల్ మీరు చదువుకొని ఉంటే అదే సైన్స్తో అయితే ఇదైతే వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యి అది ఆనుకోకుండా రొటేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేయలేదు కాబట్టి సౌండ్ అయితే వస్తుంది. సో ఆన్ చేశాక మీకు ఆటోమేటిక్గా ఇదనేది రొటేట్ అయితే అవడం జరుగుతుంది. సో అప్పుడు మీకు ఇదైతే వర్క్ అయితే అవడం జరుగుతుంది. సో ఎటువంటి ఇష్యూ లేకుండా మీకైతే వర్క్ అవుతుంది. ఇప్పుడు బయట తీసి చూపిస్తా, మీకు కాయిల్ ఇది సపరేట్ అయిపోతాయి చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీకు వైండింగ్. సో దీంట్లోనే మీకు పవర్ జనరేట్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యి ఆటోమేటిక్గా ఇది రొటేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోండి, మీకు ఇవన్నీ మ్యాగ్నెట్సే చూస్తున్నారు కదా, మొత్తం మ్యాగ్నెట్స్ ఇవి. సో నేను టెస్టర్ పెట్టి కూడా మీకైతే చూపిస్తా ఎలా అటాచ్ అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో చూస్తున్నారు కదా, సో మ్యాగ్నెట్ ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్ ఇది. సో చూస్తున్నారు కదా, డైరెక్ట్గా మీకైతే స్టిక్ అయితే అవడం అయితే జరుగుతుంది. సో బిఎల్డిసి ఫ్యాన్స్లో పర్మనెంట్ మ్యాగ్నెట్ అయితే యూజ్ చేస్తారు. అదే సీలింగ్ ఫ్యాన్స్లో, నార్మల్గా ఓల్డ్ ఫ్యాన్స్లో మ్యాగ్నెట్ అనేది ఏమి ఉండదు, డైరెక్ట్గా కరెంట్ ద్వారా అనేది రొటేట్ అయితే అవడం జరుగుతుంది. దీంట్లో మ్యాగ్నెట్ ఉండి మ్యాగ్నెట్ని ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఇదైతే రొటేట్ అయితే అవడం జరుగుతుంది. సో ఒకసారి మీరు బిఎల్డిసి ఫ్యాన్ 3D పిక్చర్ కానివ్వండి, లేదంటే ఒక ఇంగ్లీష్లో ఛానల్స్ అయితే ఉంటాయి, వారు చూసారంటే మీకు ఎలా రొటేట్ అవుతుంది అని చెప్పి 3D ఇమేజ్ అయితే మీకు వేసి అయితే చూపిస్తారు. అది చూసారంటే మీకు ఇంకా బెటర్ క్లియర్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇలా మీకైతే ఈ ఫ్యాన్స్లో లోపల ఉండే పార్ట్స్ అయితే ఇవే. ఒక వైండింగ్ అయితే ఉంటుంది. సో అండ్ అలాగే మ్యాగ్నెట్, పర్మనెంట్ మ్యాగ్నెట్ అయితే యూజ్ చేసి ఉంటారు. 2 పై కవర్స్ అయితే ఉంటాయి. సో దీనికి పవర్ ఇవ్వడానికి మీకు ఎస్ఎంపిఎస్ అయితే ఒకటైతే ఉంటుంది. ఎస్ఎంపిఎస్ ఎందుకంటే ఇది డీసీ మీద వర్క్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు డీసీ పవర్ సప్లై కావాలి కాబట్టి సో ఆటోమేటిక్గా మనకు పవర్ సప్లై ఎస్ఎంపిఎస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడన్నా కంప్లైంట్ వస్తే ఎస్ఎంపిఎస్ పోతుంది, ఇది అనేది మ్యాక్సిమం పోదు. సో చాలా టఫ్గా ఉంటుంది వైండింగ్ అనేది. సో చాలా మంచి బిల్డ్తో అయితే మీకు అయితే డిజైన్ చేస్తుంటారు. వైండింగ్ అనేది అంత సామాన్యంగా పోదు, పోయినా మనం రీవైండింగ్ కూడా చేసుకోవచ్చు ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూస్తున్నాం కదా, ఎస్ఎంపిఎస్ వల్ల ఇది ఆటోమేటిక్గా రిమోట్ కంట్రోల్ కానీ ఇతర ఏ ఫీచర్స్ అయినా మీకు అన్నీ సేమ్ బిఎల్డిసి ఫ్యాన్స్ అనేవి ఇలానే ఉంటాయి. సో ఆటోమేటిక్గా మీకు
అర్థమయ్యే ఉంటుంది. సో నేను చెప్తున్నాను, టోటల్గా మీకైతే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో టోటల్గా దీన్ని అయితే అసెంబ్లీ చేసి మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేసి రన్ అయితే చేస్తాం. సో ఇది ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఈ ఫ్యాన్ అనేది, జస్ట్ మీకోసం చూపించడానికి నేను తీసి అసలు మీకు టియర్ డౌన్ అయితే చేసి చూపించడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో వర్త్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లోనే వస్తూ ఉంటుంది, రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇలా ఇంకేమైనా టియర్ డౌన్స్ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో నేను ఇంకా బెటర్ టియర్ డౌన్స్ ఏది పెద్దవైనా పర్లేదు, ఏదైనా నేను టియర్ డౌన్ చేయడానికి రెడీగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అన్ని టియర్ డౌన్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నెక్స్ట్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి.